బీసీ కులగణన పేరిట ప్రజలను మోసం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదంటూ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంటి వద్ద జీహెచ్ఎంసీ అధికారులు సమగ్ర కుటుంబ సర్వే చేపట్టారు. అధికారులు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీసీ కులగణన సర్వేను స్వాగతిస్తున్నామని అన్నారు. కానీ ఏ ఎమ్మెల్యేకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా అటు అసెంబ్లీలో చర్చించకుండా స్వంత నిర్ణయాలతో ప్రభుత్వం ఈ సర్వేను చేపట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ సర్వేతో బీసీలకు అన్యాయం జరిగితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బీసీ కులకరణతో పాటు ఎస్సీ వర్గీకరణ కూడా చేపట్టాలని కృష్ణారావు డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ రంగారావుతో పాటు తదితరులున్నారు. సేవ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఏదైతే బీసీ గుణకన్న రాష్ట్రంలో స్థాపించారో, భారతదేశంలో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రంలో స్థాపించినందుకు ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నా. కానీ అనుమానాలు ఉన్నాయి కొన్ని. ఈ అనుమానాలు నెరవేర్చే బాధ్యత కూడా క్యాబినెట్ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే రకరకాలుగా అడిగారు. ఫ్రిడ్జ్ అడిగారు, వాషింగ్ మిషన్ అడుగుతున్నారు, బ్యాంక్ అకౌంట్ అడుగుతున్నారు, ఎన్నో డాక్యుమెంట్ అడుగుతా ఉన్నారు. ఇవన్నీ కూడా అనుమానాలు ఉన్నాయి ప్రజలకు. అసెంబ్లీ పెట్టి అసెంబ్లీలో చర్చించి కుల సంఘాలను పిలిచి ఏ జిల్లాగా ఏ కాన్సెన్స్ ఆ కాన్సెన్సీ అన్ని కులస్తులను ఇన్వాల్వ్మెంట్ చేసి అవసరమైతే ఒక 6 నెలలు టైం తీసుకున్నా సరే నెలకు ఒక జిల్లాను తీసుకుంటూ మనకున్నటువంటి 31 జిల్లా చేస్తే బాగుండదు అనిపించింది. అయినా కూడా మేము ముందుకు వెళ్ళారు కాబట్టి ఎక్కడ కూడా బీసీలకు అన్యాయం జరగకుండా, ఎస్సీలకు అన్యాయం జరగకుండా,